హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ బాలు మ్యాట్రిక్. ఈ వీడియోలో మనం మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూలో ఉన్న చాప్టర్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దామండి. అది ఆల్రెడీ మీకు ఇక్కడ స్లైడ్లో కనిపిస్తుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్వశ్చన్స్ కూడా ఓకే. కాబట్టి ఇక్కడ ఈ 2 క్వశ్చన్లు ఒకసారి చూడండి. 2 క్వశ్చన్లు కూడా ఫంక్షన్ అయితే సేమే. రూట్ లాగ్ ఎక్స్ బట్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ అని ఇచ్చాడు ఒక క్వశ్చన్లో. ఇంకో క్వశ్చన్లో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ ఇచ్చాడండి. బోలీ లిమిట్స్ మాత్రమే డిఫరెన్స్ అండి. కాబట్టి ఈ 2 ప్రాబ్లమ్స్ని ఎలాగ సింప్లిఫై చేయాలి అనేది ఒకసారి మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా. ఓకే, ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. రూట్ లాగ్ ఎక్స్కి ఇన్ బిట్వీన్ 1 అండ్ ఈ మధ్యలో మనం ఆర్ఎంఎస్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గివెన్ డేటా అయితే ఒకసారి నోట్ చేసుకుందాం. సొల్యూషన్ ఇక్కడ గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ రూట్ లాగ్ ఎక్స్ బిట్వీన్ ద లిమిట్స్ a comma b that equals to 1 comma e. అంటే ఇక్కడ a వాల్యూ 1 అండ్ b వాల్యూ e అంటే ఈ ఫస్ట్ ఆర్డినేట్ a అవుతుంది, సెకండ్ ఆర్డినేట్ అనేది e అవుతుందండి, సెకండ్ ఆర్డినేట్ b అనేది e అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఆర్ఎంఎస్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. కాబట్టి ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా ఆర్ఎంఎస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 by b minus a integral a to b f of x. దీన్ని మనం స్క్వేర్ చేయాలి, f of x హోల్ స్క్వేర్ ఇంటూ dx. దట్ ఈజ్ అవర్ ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా. ఇప్పుడు ఇందులో మన క్వశ్చన్లు ఇచ్చిన డేటా అయితే రీప్లేస్ చేద్దాం. దట్ ఈజ్ 1 by b minus a అంటే ఈ b వాల్యూ a వాల్యూ 1 కాబట్టి 1 by e minus 1 ఇంటిగ్రల్ 1 to e, those are the limits. ఫంక్షన్ f of x అంటే ఏంటి, రూట్ లాగ్ ఎక్స్ అని ఇచ్చాడు మన క్వశ్చన్లో. కాబట్టి రూట్ లాగ్ ఎక్స్ అకార్డింగ్ టు ది ఫార్ములా మన ఈ ఫంక్షన్ని స్క్వేర్ చేయాలి ఇంటూ డిఎక్స్. ఓకే, దెన్ రూట్ 1 by e minus 1 ఇంటిగ్రల్ 1 to e. ఇక్కడ ఏమవుతుంది, స్క్వేర్ కి ఫంక్షన్ లో ఉన్న రూట్ కి క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ వాల్యూ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు మనం లాగ్ ఎక్స్ కి అయితే ఇంటిగ్రేషన్ మనం కట్టాలండి. లాగ్ ఎక్స్ కి ఇంటిగ్రల్ ఫార్ములా, లాగ్ ఎక్స్ కి చాలా మంది ఇంటిగ్రల్ ఫార్ములా 1/x అనుకుంటారు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే కన్ఫ్యూజ్ అయ్యి వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే లాగ్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ చేస్తున్నప్పుడు 1/x అనుకుంటారండి. 1/x అయితే కాదు. లాగ్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అండి, ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. ఓకే, బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కాన్సెప్ట్ ద్వారా మనం ఈ లాగ్ ఎక్స్కి అయితే ఇంటిగ్రేషన్ సాల్వ్ చేయాలి. ఆ విధంగా సాల్వ్ చేస్తే ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ అని వస్తుంది. ఇది ఒక డైరెక్ట్గా ఫార్ములా కింద గుర్తుపెట్టుకోండి. వెనెవర్ మీరు లాగ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ కట్టినప్పుడు ఆన్సర్ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ కట్టినప్పుడు ఆన్సర్ 1/x అండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్ బిట్వీన్ ద లిమిట్స్ 1 to e. అయితే ఇప్పుడు ఇంటిగ్రేషన్ అయిపోయింది, మనం ఫైనల్గా ఈ లిమిట్స్ అయితే అప్లై చేయాలి. కాబట్టి అప్పర్ లిమిట్ అనేది ఫస్ట్ మనం అప్లై చేయాలి. అప్పర్ లిమిట్ అనేది ఫస్ట్ లిమిట్స్ ఎక్కడ అప్లై చేస్తాం, మనం ఎక్కడైతే ఎక్స్ అనేది మనకు కనిపిస్తుందో ఆ ఎక్స్ ప్లేస్లో అయితే మనం లిమిట్స్ అయితే అప్లై చేయాలండి. ఓకే, ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి, మైనస్ తర్వాత లోవర్ లిమిట్ అయితే రీప్లేస్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by e minus 1. ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ అప్లై చేద్దాం. అగైన్ మెయిన్ బ్రాకెట్స్ మళ్ళీ సబ్ బ్రాకెట్ పెట్టాను. ఈ అనే వాల్యూ అప్పర్ లిమిట్ ఎక్స్ అయితే ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో సబ్మిట్ చేస్తున్నాను. అందువల్ల మనకు వచ్చే ఆన్సర్ ఈ లాగ్ ఈ మైనస్ ఈ. అప్పర్ లిమిట్ సబ్మిట్ చేసే విధంగా వచ్చిందండి, మైనస్ లోవర్ లిమిట్ సబ్మిట్ చేసే ముందు మైనస్ పెట్టాలి.
1 log 1 1 into log 1 minus 1. ఇది లోవర్ లిమిట్ సబ్మిట్ చేయగా వచ్చిన వాల్యూ అండి. అండ్ బ్రాకెట్స్ క్లోజ్. దట్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1 బై ఈ మైనస్ 1 ఇంటూ ఇక్కడ లాగ్ ఈ వాల్యూ ఈ లాగ్ ఈ వాల్యూ అయితే 1 అండి. లాగ్ ఈ వాల్యూ 1. ఓకే. మనకు ఆల్రెడీ తెలిసిందే లాగ్ ఈ వాల్యూ 1 అండ్ ఇక్కడ లాగ్ 1 వాల్యూ ఈ లాగ్ 1 వాల్యూ అయితే 0 అండి. లాగ్ 1 వాల్యూ 0. కాబట్టి ఆ 2 వాల్యూస్ కూడా ఇక్కడ లిమిట్స్‌లో అయితే మనం సబ్మిట్ చేద్దాం. ఈ ఇంటూ లాగ్ ఈ వాల్యూ 1 ఈ ఇంటూ 1 ఈ ఇంటూ 1 మైనస్ ఈ మైనస్ 1 ఇంటూ లాగ్ 1 వాల్యూ 0 మైనస్ 1. ఓకే. లాగ్ 1 వాల్యూ లాగ్ ఈ వాల్యూ అయితే ఇక్కడ రీప్లేస్ చేశాను. లాగ్ ఈ ప్లేస్‌లో 1 లాగ్ 1 ప్లేస్‌లో 0 రీప్లేస్ చేశానండి. దట్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1 బై ఈ మైనస్ 1 ఈ ఇంటూ 1 ఈ మైనస్ ఈ ఆల్రెడీ ఉంది. మైనస్ 1 ఇంటూ 0 ఈజ్ 0 0 మైనస్ 1 మిగిలింది. ఓకే. దట్ ఈస్ రూట్ ఓవర్ 1 బై ఈ మైనస్ 1 ఇంటూ ఈ మైనస్ ఈ ఈజ్ 0 ఈ మైనస్ ఈ 0 0 మైనస్ 1 ఈజ్ మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ 1 అవుతుంది. ఫైనల్‌గా మన లిమిట్స్ అప్లై చేయడంలో వచ్చిన ఆన్సర్ 0 ప్లస్ 1 రూట్ ఓవర్ 1 బై ఈ మైనస్ 1 ఇంటూ 0 ప్లస్ 1 అంటే 1 అండి. 1 into 1 by e minus 1 gives the value of 1 by e minus 1. Therefore, our final answer is root over 1 by e minus 1. ఇది ఆర్ఎంఎస్ వాల్యూ అండి. దీన్ని మనం ఒకవేళ రూట్ సపరేట్ చేసుకుంటే ఎలా రాయొచ్చు? రూట్ 1 బై రూట్ ఈ మైనస్ 1 కాబట్టి రూట్ 1 బై రూట్ ఈ మైనస్ 1. రూట్ 1 వాల్యూ ఆల్వేస్ 1. దట్ ఈక్వల్స్ టు అవర్ ఫైనల్ ఆన్సర్ 1 బై రూట్ ఓవర్ ఈ మైనస్ 1. ఓకే. ఈ విధంగా మనం లాగ్ ఎక్స్‌కి 1, ఈ లిమిట్స్‌తో మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఈ విధంగా అయితే మన ఆన్సర్ అయితే సాల్వ్ చేయొచ్చండి. ఓకే. ఇది దట్ ఈస్ అవర్ ఫైనల్ సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లమ్ మనకి సేమ్ లిమిట్స్ అయితే మార్చి అడుగుతుంటాడు. ఫంక్షన్ అయితే సేమే రూట్ లాగ్ ఎక్సే. బట్ లిమిట్స్ మాత్రం ఇక్కడ చూడండి 1, బట్ ఇక్కడ లిమిట్స్ మాత్రం చూడండి ఈ స్క్వేర్. మనం ప్రీవియస్‌గా చేసిన ప్రాబ్లమ్ 1, ఈ అండి. ఓకే. సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సొల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఫంక్షన్ గివెన్ f of x is equal to root log x. ఓకే. అండ్ లిమిట్స్ ఏమి ఇచ్చాడు మనకి ఈ ప్రాబ్లంలో? లిమిట్స్ a, b దట్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్. ఓకే. అంటే ఏ వాల్యూ ఈ అండ్ బి వాల్యూ ఈ స్క్వేర్. ఓకే. అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ దట్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1 బై బి మైనస్ ఏ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫంక్షన్ని మళ్ళీ అగైన్ స్క్వేర్ చేయాలి మనం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అండ్ రూట్ ఓవర్ మనం అడిచిన వాల్యూస్ అయితే రీప్లేస్ చేద్దాం. దట్ ఈస్ 1 బై బి మైనస్ ఏ. బి వాల్యూ హియర్ ఈ స్క్వేర్, ఏ వాల్యూ ఈ కాబట్టి ఈ స్క్వేర్ మైనస్ ఈ. లిమిట్స్ ఆర్ లోవర్ లిమిట్ ఈ, అప్పర్ లిమిట్ ఈ స్క్వేర్. ఫంక్షన్ ఈజ్ అగైన్ సేమ్ రూట్ లాగ్ ఎక్స్. ఫంక్షన్ని అకార్డింగ్ టు ద ఫార్ములా మనం స్క్వేర్ చేయాలి ఇంటూ డిఎక్స్. ఓకే. దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ 1 బై ఈ స్క్వేర్ మైనస్ ఈ ఇంటిగ్రల్
ఈ స్క్వేర్ ఫంక్షన్‌లో ఉన్న రూట్‌కి అలాగే ఫార్ములాలో ఉన్న స్క్వేర్‌కి క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన వాల్యూ లాగ్ ఎక్స్ డీఎక్స్. ఓకే. ఇప్పుడు దట్ ఈస్ రూట్ ఓవర్ 1/ఈ స్క్వేర్ మైనస్ ఈ లాగ్ ఎక్స్‌కి ఇంటిగ్రల్ ఫార్ములా ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఎక్స్. ప్రీవియస్ ప్రాబ్లమ్‌లో ఆల్రెడీ మీకు డీటెయిల్‌గా చెప్పాను. లిమిట్స్ అయితే చేంజ్ అయినయి ఈ స్క్వేర్. ఓకే. ఇప్పుడు మనం లిమిట్స్ అప్లై చేయాలి. ఫస్ట్ మనం అప్పర్ లిమిట్ అయిన ఈ స్క్వేర్ అయితే రీప్లేస్ చేద్దాం. ఎక్కడైతే మనకి ఎక్స్ వాల్యూ ఉందో ఆ ఎక్స్ ప్లేస్‌లో ఎక్కడైతే మనకి ఎక్స్ అనేది ఉందో ఆ ఎక్స్ ప్లేస్‌లో మనం అప్పర్ లిమిట్ సబ్మిట్ చేయాలి. తర్వాత మనం లోవర్ లిమిట్ అయితే అప్లై చేయాలండి. ఓకేనా? కాబట్టి ఎక్స్ ప్లేస్‌లో అప్పర్ లిమిట్ ఒకసారి మైనస్ పెట్టి లోవర్ లిమిట్ ఒకసారి సబ్మిట్ చేద్దాం. ఓకే. దట్ ఈస్ 1 ఈ స్క్వేర్ మైనస్ ఈ ఫస్ట్ అప్పర్ లిమిట్స్ అప్లై చేస్తున్నాను. కాబట్టి ఎక్స్ ఉన్న ప్లేస్‌లో ఈ స్క్వేర్ కింద మారిపోతుందండి. దట్ ఈస్ ఈ స్క్వేర్ ఇంటూ లాగ్ ఈ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్. ఓకే. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ ఈ కాబట్టి ఈ ఇంటూ లాగ్ ఈ మైనస్ ఈ. ఇది లోవర్ లిమిట్ వాల్యూ అండి. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ అయితే రీప్లేస్ చేసాం. ఇప్పుడు ఫర్దర్‌గా లిమిట్స్ అయితే అక్కడ మనం వాల్యూస్ అయితే రీప్లేస్ చేద్దాం. దట్ ఈస్ 1 ఈ స్క్వేర్ మైనస్ ఈ ఇంటూ హియర్ లాగ్ ఈ స్క్వేర్ వాల్యూ ఏదైతే లాగ్ ఈ స్క్వేర్ వాల్యూ ఉందో లాగ్ ఈ స్క్వేర్ వాల్యూ 2 అండి. అండ్ లాగ్ ఈ వాల్యూ ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసాం 1. కాబట్టి ఇప్పుడు మనం ఈ లాగ్ ఈ స్క్వేర్ ప్లేస్‌లో 2 రీప్లేస్ చేయాలి. ఈ లాగ్ 1 ప్లేస్‌లో 1 అయితే రీప్లేస్ చేయాలండి. ఓకే. దట్ ఈస్ ఈ స్క్వేర్ ఇంటూ 2 మైనస్ ఈ స్క్వేర్. ఇదంతా కూడా మనకి అప్పర్ లిమిట్ వాల్యూ. ఎక్కడైతే లాగ్ ఈ స్క్వేర్ ఉందో దాని ప్లేస్‌లో 2 రీప్లేస్ చేశాను. మైనస్ ఈ ఇంటూ 1 మైనస్ ఈ. ఎక్కడైతే మనకి లాగ్ ఈ ఉందో దాని ప్లేస్‌లో 1 రీప్లేస్ చేశాను. అండ్ బ్రాకెట్స్ ఆర్ క్లోజ్డ్. రూట్ ఓవర్ 1 ఈ స్క్వేర్ మైనస్ ఈ ఇంటూ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్క్వేర్ ఇంటూ 2 అంటే 2 ఈ స్క్వేర్ అండి. 2 ఈ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ వస్తుంది మనకు వాల్యూ. ఈ స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి ఈ ఇంటూ 1 అంటే ఈ. ఈ మైనస్ ఈ అంటే 0 అయిపోతుందండి. ఈ మైనస్ ఈ అంటే 0. ఓకే. దట్ ఈస్ మనకు ఫైనల్‌గా అక్కడ మిగిలిన వాల్యూ ఏంటి ఇంకా దట్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1 ఈ స్క్వేర్ మైనస్ ఈ ఇంటూ ఈ స్క్వేర్ మైనస్ 0 ఈజ్ ఈ స్క్వేర్. 1 ఈ స్క్వేర్ ఇంటూ 1 ఈ స్క్వేర్ మైనస్ ఈ ఇంటూ ఈ స్క్వేర్ అంటే మనకి ఏమొస్తుంది ఫైనల్‌గా దట్ ఈస్ రూట్ ఓవర్ ఈ స్క్వేర్ మైనస్ ఈ స్క్వేర్ బై ఈ స్క్వేర్ మైనస్ ఈ. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ స్క్వేర్‌కి న్యూమరేటర్‌లో ఉన్న ఈ స్క్వేర్‌కి డినామినేటర్‌లో ఈ స్క్వేర్‌కి క్యాన్సిల్ చేస్తారు. అలా క్యాన్సిల్ చేయకూడదండి. వెనెవర్ ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్‌తో ఉంది ఫంక్షన్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ విధంగా క్యాన్సిల్ అవ్వదండి. మనం క్యాన్సిల్ చేయాలంటే కామన్ తీయగలగాలి. దట్ ఈస్ న్యూమరేటర్‌లో ఉన్న ఈ స్క్వేర్ బై డినామినేటర్‌లోంచి ఈ అయితే కామన్ తీయొచ్చు మనం. కాబట్టి నేను మేక్ ఈ కామన్ దట్ ఈస్ ఈ మైనస్ 1 అయితే మిగులుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్క్వేరు డినామినేటర్‌లో ఉన్న ఈ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫైనల్‌గా మనకు మిగిలిన ఆన్సర్ రూట్ ఓవర్ ఈ బై ఈ మైనస్ 1. ఓకే. దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆర్ఎంఎస్ వాల్యూ. ఓకేనా? ఈ విధంగా మనం లిమిట్స్ చేంజ్ అయినప్పుడు మనకొచ్చిన ఆన్సరు ఈ బై ఈ మైనస్ 1 అండి. ఓకే. వీడియోలో ఏవైతే మనం ఈ 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామో ఎగ్జామ్ పాయింట్‌లో చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇవి మాక్సిమం మనకి ఎక్కువగా అడిగే చాయిస్ అయితే ఉంది కాబట్టి మాక్సిమం ఇవి ఎక్కువగా అడిగే స్కోప్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు నేను చేసిన ఈ వీడియో అయితే మీకు బాగా యూజ్‌ఫుల్ అవుతుందనుకుంటున్నాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానెల్ అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక ప్రాబ్లమ్‌తో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ బై. టేక్ కేర్.